కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ బీసీ ద్రోహిలా మారారని మహేష్ గౌడ్ ఆరోపించారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా బయటకు రావాలని సవాల్ విసిరారు. పౌరుషం ఉంటే బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, అప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎలా ఆపుతారో చూస్తామని మహేష్ గౌడ్ హెచ్చరించారు. స్థానిక సంస్థలు 42% ఇస్తూ, మరొకటి విద్యా ఉపాధి 42% ఇస్తూ ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, నీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, నీ భాగవతం బయట పెట్టడానికి కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారని మాట కూడా సందర్భంగా చేస్తాను. నేను కరీంనగర్ సభలో చెప్పిన, అదే సభలో చెప్పాం, బీసీని ఆదుకుంటామని. అందుకే 3 చట్టాలు తెచ్చినాం. బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓటేస్తున్నారు, ఇక్కడ ప్రజలు తిరగబడతారని. కేంద్రానికి వెళ్ళి చెప్తున్నారు బిల్లు ఆపాలని, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. అదే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పాను. మళ్ళీ చెప్తాను, వాళ్ళ నా ఏదో చిల్లర మల్లగాతో మాట్లాడొచ్చింది. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తాను, నువ్వు కూడా వదిలేయి. రేపటి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం. రా బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజలు తిరుగుదాం, ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. పనికిరాని మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ మోడీని పట్టుకొని మీరు ఆపచ్చు. ఎన్ని రోజులు ఆపుతారు? మా అంటే ఇంకో 3 ఏళ్ళు ఆపుతారు. తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ? రాహుల్ గాంధీ. టెంపరీగా ఆపగలుగుతారా మీరు? పర్మనెంట్గా ఆపలేరు. ఒకటి స్థానిక సంస్థలు